ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య ఆసియా కప్ 2025 ఫైనల్ ఆసక్తిగా సాగుతోంది. ఇండియా బౌలింగ్తో పాకిస్తాన్ను కట్టడి చేసింది. మొదట టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్తాన్ బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లుగా ఫర్హాన్, పకర్ గ్రౌండ్లోకి వచ్చారు. మొదటి ఓవర్ శివం దూబే వేయగా తక్కువ స్కోరు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత ఓవర్ బుమ్రా వేశాడు. తొలుత నిదానంగా ఆడిన పాక్ ఓపెనర్లు గేర్ మార్చారు. సాయిబ్ జాదా ఫర్హాన్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఫైనల్లో టీమిండియా బౌలర్లు దుమ్మురేపారు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో పాకిస్తాన్ పతనాన్ని శాసించాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లో 146 పరుగులకు కుప్పకూలింది. సాహిద్ జాబ్ ఫర్హాన్ 38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేయగా ఫకార్ జమాన్ 35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లలో సైమ్ ఆయబ్ 14 మినహా మరే బ్యాటర్ కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయారు. కుల్దీప్ యాదవ్తో పాటు వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్ 2, బూమ్రా 2 వికెట్లు తీశారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు ఫర్హాన్, ఫకార్ జమాన్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా బూమ్రాపై ఎదురుదాడికి దిగారు. వరుణ్ చక్రవర్తి కట్టడి చేయడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి పాకిస్తాన్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. అనంతరం ఫర్హాన్ మరింత దూకుడుగా ఆడాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ బౌలింగ్లో భారీ సిక్సర్లు బాధేశాడు. ఈ క్రమంలో అతను 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో 6 బాదిన ఫర్హాన్ మరుసటి బంతికి క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజ్లోకి సైమ్ ఆయబ్ రాగా ఫకార్ జమాన్ దూకుడుగా ఆడాడు. సైమ్ ఆయబ్ కూడా బౌండరీలు బాదడంతో పాకిస్తాన్ స్కోర్ బోర్డు పరిగెత్తింది. 14 పరుగులు చేసిన ఆయబ్ను కుల్దీప్ యాదవ్ అవుట్ చేయడంతో రెండో వికెట్కు నమోదైన 29 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఇన్నింగ్స్ పేక మేడలా కూలింది. 30 పరుగుల వ్యవధులన్నీ పాకిస్తాన్ 7 వికెట్లు కోల్పోయింది. హారిస్ 6, మహమ్మద్ నవాజ్ 6 వరుస ఓవర్లో పెవిలియన్కి చేర్చి పాకిస్తాన్ ఇన్నింగ్స్కు తెరదించారు.